अरे अरे बंडे की दिखता ओके మంచి మంచిగా దొరికింది సార్ అవుతుంది యాడ్ చేసి కొంచెం చెప్తానే ఉంది. ఇప్పుడు బండి వెళ్ళే తట్టున్నదా లేకపోతే ఏమైనా తట్టు మనిషి నడిచి తట్టున్నదా? ఎన్ని రోజులు అంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళు పని వాళ్ళు పోయి ఇప్పటికి 20 రోజులు అవుతుంది. ఉసుక ఉసుక అని అంటే అక్కడ తెచ్చింది ఆడ కనబడతలేదా పోచమ్మ కాడ లోపటి ఉసుక ఉన్నది. మేము నాగరంగంలో పెద్ద కాలువ శివారు నుండి మాట్లాడతాం. గత సంవత్సరం అయితే సంవత్సరం నుండి పని పూర్తి చేసి కనీసం పెద్ద వరకు చేస్తానన్నారు. పెద్ద వరకు లేదు, నా చిన్న వరకు లేదు. ఇక్కడ చిన్న నార్మల్ కట్టే చిన్న 10 మోరీలు వేసి కట్టే బ్రిడ్జిని ఇక్కడ 1 కోటి రూపాయలతో ఖర్చు పెట్టి బ్రిడ్జిని పూర్తి చేసి పూర్తి కాలేదు, మట్టి కొట్టలేదు. అటు పోయే రైతులు చాలా ఇబ్బంది పడతారు. ట్రాక్టర్ ఓనర్లు అందరూ. పక్క పొంటి ఆసామి కూడా నైట్ ఏం చేసిండంటే నాకు పక్క పొంటి నీళ్ళు వస్తానే, ఈ నీళ్లు నేను పొలం దొబ్బుకోవద్దా, ఇట్లనే బీడు వదిలిపెట్టాలా అన్న నైట్ ఆసామి లొల్లి చేసి ఆయన దొబ్బుకున్నాడు. అట్లా పోనీ అది ట్రాక్టర్లు పోవాలని చాలా ఇబ్బంది పడతాం. కానీ మట్టి కొట్టేయాలంటే గత 4 రోజుల నుండి మొన్న వచ్చాడు. మొన్న కూడా అడిగిన ట్రాక్టర్ కొట్టితే తమ్మి వస్తుంది బండి వస్తుంది అని అన్నాడు. బండి ఇంతవరకు ఇంకా బండి రాలేదు. మట్టి కొట్టే ట్రాక్టర్ ఓనర్లు చాలా రైతులు బాగా మందు బత్తాలు ఎసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడతాను. కానీ ఇక్కడ ఈ పని తొందరగా వెంటనే కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ను మేము చెప్తాను. నాణ్యత ప్రమాణం ఏమంటే లోకల్ ఉసుక, ఎర్ర ఉసుక తెచ్చి ఒక బిట్టును ఎర్ర ఉసుకతో పోస్తే నేను ఇంకో 10-15 మంది వచ్చి ఈ వర్క్ ఆపేసి ఇలాంటి ఉసుక పోయొద్దు. ఈ ఎర్ర ఉసుక లోకల్ ఉసుకతో పనిచేస్తే నాణ్యత కాదు. ఈ సిమెంట్ ఇది ఫ్యూచర్ 100 సంవత్సరాల నుండి జీవితాంతం ఉండే బ్రిడ్జి. కాబట్టి దీన్ని నువ్వు గోదావరి ఉసుక తెచ్చి పోయాలనుతోనే సెకండ్ బ్రిడ్జి గోదావరి ఉసుకతోని సగం గోదావరి ఉసుక సగం లోకల్ ఉసుకతోని ఇది కంప్లీట్ చేసిండు. అందువల్ల మేము చేస్తాను. ఇది టెండర్లు పూర్తయినాయి. కొత్త కాంట్రాక్టులు చేపట్టడం జరిగింది. ఆ పనులు ప్రారంభించినప్పటి నుంచి నత్తనడకగానే కొనసాగుతున్నది. కొత్త కాంట్రాక్టులు వచ్చిన తర్వాత నాణ్యత లేని ఇసుక, అలాగే బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా నామమాత్రంగా చేసిరు. ఆ పెద్ద కాలువ శివారి రైతులు మరియు ఇటు పోయే కాలువ రైతులందరూ చాలా మంది ఉన్నారు. 100 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ ఏ రైతు కూడా సరిగా దీన్ని పట్టించుకోలేదు. అయినప్పటికీ వారధిగా ఉండాలి బ్రిడ్జి అవసరం లేదు ఇది, కానీ వారధిగా ఉండాలి బ్రిడ్జి అని చెప్పి నార్మల్గా నాణ్యత లేని ఇసుక, నాణ్యత లేని లోపంతో కట్టి జేబులో కాంట్రాక్టర్ డబ్బులు వేసుకునే ప్రయత్నం తప్ప దీనికి ఏం లేదు. కావున అధికారులు తక్షణమే దీనిపై చర్య తీసుకొని కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ రైతులకు అనుగుణంగా రోడ్డు మొత్తం పూర్తి చేయాలని రైతుల పక్షాన కోరడం జరుగుతున్నది. ఇది 2 కోట్ల రూపాయల విలువ గలది. ఇది ఒక బ్రిడ్జి ఆజనార్కు పోయే మిరాయిపేట రోడ్డు, ఇది కిష్టపురం పంబాపూర్కు అటాచ్డ్ రోడ్డు. ఇది ఇంకా పూర్తి చేయాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి ప్లస్ అధికారికి తెలియజేస్తున్నాం. అయితే తెలంగాణ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.
వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ చేంజ్ అయింది. చేంజ్ అయిన కాంట్రాక్టర్ ఈ వర్క్ చేయబట్టి దాదాపు 1.5 year అవుతుంది. 1.5 year నుండి రైతులకు రాకపోకలు ఇబ్బంది అవుతుంది. పక్కపొంటి పొలాలలో కూడా గుంతలు తీసి అట్లనే వదిలిపెట్టిపోయింది. దాన్ని నాసిరకమైన ఉసుక, ఈ పక్కపొంటి వాగులలో ఉసుక తెచ్చి బ్రిడ్జి పోసింది. అప్పుడు అడ్డుకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు చేసుకోరు అన్నట్టు అంతంత మాత్రాన పని చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు పని బంద్ పెట్టి 15 రోజులు కావస్తాను. దీనికి మట్టి కొట్టలేదు సైడ్లకి, ఆ రోడ్డు కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాక్టర్లు పోవడానికి దారి లేకుండా అయింది.